న్యూస్. సో తొందరలో ఇటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, అటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాట్లాడదాం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో పాటు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. పార్టీ మొదటి నుంచి ఉంది, అభ్యర్థులు మొదటి నుంచి వస్తూనే ఉన్నారు. ఆ రాళ్ళు ఇప్పటి వరకు గెలిచింది లేదు, రాళ్ళు రాళ్ళుగానే ఉంటున్నాయి. శిల్పంగా ఎప్పుడు మారుతుంది? నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నా. జూబ్లీహిల్స్ ఓన్లీ జూబ్లీహిల్స్ మాత్రం సార్ గెలిపిస్తామండి. ఎందుకంటే అక్కడ హిందువులకు బాగా పెద్ద ప్రమాదం ఉంది. ఈ ఇంటర్వ్యూ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ పక్కన చుట్టుపక్కల రహమత్ నగర్ లాంటి ఓటర్ల శాతం బాగా పెరిగింది. రానున్న రోజులలో మిమ్మల్ని జూబ్లీహిల్స్ బంగ్లాలకు వెళ్ళి కాల్ చేపిస్తారు, ఫిలిం నగర్ క్లబ్లకి వెళ్ళి వెళ్ళగొడతారు. మీరు కోరి కట్టుకున్న 4 అంతస్తుల బంగ్లాలు మీరు జూబ్లీహిల్స్ని వదులుకుంటే, నేను జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోటేశ్వర్లకు చెప్తున్నా, పక్కన మొత్తం రహమత్ నగర్ లాంటి చోట ఏదైతే హిందూ జాతికి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయాలు అక్కడ ఉన్నాయో దయచేసి మీరు కాపాడుకోండి, మీ బిడ్డలను కాపాడుకోండి. లేదు 1303లో రతన్ సింగ్ అనే రాజు సొంత భార్య గురించి కాపాడుకోవడానికి ఖిల్జీ గారితో 6 నెలల యుద్ధం ఎట్లా చేసిండో మీరు కూడా మీ భార్య పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళతో రహమత్ నగర్ అట్లా యుద్ధం చేయవలసి వస్తుంది. ఇది ఆలోచించుకోండి. వాళ్ళు మత రాజకీయాలు, అన్ని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆ 2 పార్టీలు మీ భవిష్యత్తుని నిజంగా కోరుకునేది భారతీయ జనతా పార్టీ ఒకటే మాత్రం. ఇది నిజాయితీగా నేను డబ్బు అంటే మిగతా వర్గాలందరికీ చెప్తున్నా, ఎట్లయితే వాళ్ళు మైనార్టీ ముసుగులో రాజకీయాలు చేస్తున్నారో మీరు ప్రతి ఒక్క హిందూ బిడ్డ చైతన్యవంతపై పోలింగ్ బూత్లో ఎట్లయితే వాళ్ళందరూ మతాలకు ఐక్యత ఉండి ఓటేసుకుంటున్నారో మనము మన ధర్మానికి ఓటేసుకుని నేర్చుకోండి. హిందువుల ఓట్లు పడితే చాలు ఖచ్చితంగా గెలుస్తూ ఉంటున్నారా? 100%గా 1000%. బట్ అదే నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకే అధికంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 25% ముస్లిం ఓటు బ్యాంకే ఉంది. వాళ్ళు మీ వైపు లేకుండా, వాళ్ళ ఓట్లు లేకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా ఓన్లీ హిందువుల ఓటు బ్యాంకుతో? 75% ఓటు ఉంటే గెలాడా? ఇది కొత్త ఈక్వేషన్ చెప్తారేంటండి మీరు? చీల్చకుండా ఎంత చీల్చాలి? 50 తీసుకుని చాలు. నేను ఒకటే చెప్తున్నాను, హిందువులకు కూడా ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఎట్లయితే ఎన్నికలు వచ్చే వరకు మతమే ముఖ్యం అనుకుంటారు, ఎన్నికలు వచ్చే వరకు పార్టీలు లేదు ఏమీ లేదు, వాళ్ళ దారుల్ సలాం నాయకులు ఎటువైపు చెప్తే అటువైపు ఓటేస్తారో మీరు కూడా నేర్చుకోండి మీ భవిష్యత్ దృష్ట్యా. వాడి ధర్మానికి కట్టుబడి ఓటేసినప్పుడు నువ్వు నీ ధర్మానికి కట్టుబడి ఓటేసుకో. ఇంత పెద్ద విగ్రహాలు పెట్టాము, వినాయకుడి విగ్రహాలు పెట్టాము, అన్నదానాలు చేశాము, దుర్గాదేవి విగ్రహాలు పెట్టాం కాదు, ధర్మానికి ఓటేయడం కూడా నేర్చుకోండి ఇప్పటి నుంచి హిందువులు. ధర్మానికి ఓటేసుకోకపోతే రాబోయే రోజులల్లో కాశ్మీర్ పండితుల్లాగా మీరు కూడా డేరాలల్లో పడుకుంటారు. మీ ఫామ్ హౌజులు బంగ్లాదేశ్లో కదా ఎట్లా కొల్లగొట్టబడ్డాయి, అన్ని ఫామ్ హౌజులు కొట్టబడతాయి, మీ షాపింగ్ మాల్ అన్ని దోచుకోబడతాయి. ఇది ఓన్లీ జూబ్లీహిల్స్ వరకే అంటున్నారా? తెలంగాణ మొత్తం ఉన్నటువంటి హిందువులు మొత్తం బీజేపీకి ఓటేయాలంటున్నారా? సో ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? ముస్లిం వ్యతిరేకంగా మేము ఎందుకు మాట్లాడతామండి? ముస్లిమ్స్ ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళని నేర్చుకోమంటున్నాం. అవును, ఎందుకు అంటే ముస్లిమ్స్ ఓట్లు వేసినప్పుడు, క్రిస్టియన్స్ వాళ్ళకు ఓట్లు వేసినప్పుడు హిందువులకు ఎందుకు ఓట్లు ఎందుకు చెప్పండి మీరు? మరి సెక్యులర్ వాదం మాకే ఎందుకు చెప్తారు? ఒకటే చెప్తున్నాండి, మేమేమంటున్నాము, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా సాత్ లేకే చలింగే. కానీ వాళ్ళు అన్ని రకాలుగా బాగానే ఉంటారు. ఎలక్షన్ వచ్చే వరకు మాత్రం వాళ్ళ మతానికి ఓటేసుకుంటారు. మీరు కూడా అట్లా వేసుకోర్రి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళు ఒకటవుతుంది, వాళ్ళకు మతమే ముఖ్యమైనప్పుడు మనం ఎందుకు కాకూడదు? మీరు ఇప్పుడే చూడండి, రహమత్ నగర్ మీరే అన్నారు ప్రభావితం చేస్తున్నారని. రేపు బోరబండ రహమత్ నగర్ మిమ్మల్ని సాగు చేస్తే, ముషిరాబాద్ని ఆలు సాగు చేస్తే, రాజేంద్ర నగర్ని వీరు సాగు చేస్తే ఎన్నొద్దులని నేర్తాం మీ హిందువుల గురించి, ఎన్నొద్దులని కాపాడుకుంటాం మిమ్మల్ని. ఏం చేస్తాయి మీ బంగ్లాలు? బంగ్లాదేశ్లో ఏం చేసినాయి బంగ్లాలు? పాకిస్తాన్లో ఏం చేసినాయి బంగ్లాలు? ఏ బంగ్లాలు ఏమైనాయి? షాపింగ్ మాల్ ఏమైనాయి? కార్లు ఏమైనాయి? అన్నింటిని దోసుకున్నారు. ఆడబిడ్డల క్షీరాలు దోసుకున్నారు. సొంత భార్యలని కళ్ళ ముందు రేపు చేసి తరిమారు దేశం నుంచి. చరిత్ర తెలవని సన్నాసులు చరిత్ర తెలుసుకోండి. గతం ఎప్పుడు భవిష్యత్తు గుణపాఠం కావాలి. ఈరోజు అంత ప్రభావితం ఎందుకు అవుతుంది అక్కడ మజ్లిస్? ఏమైనా నీ బంగ్లాలు? ఏం చేసుకుంటారు బంగ్లాలు? నువ్వు పోయి, నీ కుటుంబం పోయి. కాబట్టి దయచేసి హిందువులకు ప్రత్యేకంగా చెప్తున్నా, ముస్లిమ్స్ ఎట్లా రాజకీయం చేస్తున్నారో మనం అట్టం చేయాలి. వాళ్ళు సెక్యులర్ అయితే మనం సెక్యులర్ అవుదాం. వాళ్ళు సెక్యులర్ అయిన అప్పుడే మనం సెక్యులర్ అవుదాం. వాడు మతమే ప్రతిపాదికన ఓటు అనుకున్నప్పుడు మనం మతం ప్రతిపాదికన ఓటు వేసుకుందాం. ఇక సొల్లు చెప్పకుండ్రి. సొల్లు చెప్తారా వాడని చెప్పినోడు సెక్యులర్ పార్టీ అన్నాడు, బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఓటు సీట్లు ఒక సీటుకి వెళ్ళి చూపమనండి. సెక్యులర్లే కదా ఇల్లు. మరి సెక్యులర్లు ఇక్కడ ఎందుకు అయితే ఓల్డ్ సీట్లో సెక్యులర్ ఎందుకు గారు? బీఆర్ఎస్ ఎందుకు గెలది? కాంగ్రెస్ ఎందుకు గెలది? చెప్పండి శ్రీకాంత్. కాబట్టి హిందువులకు బహిరంగంగా చెప్తున్నా, దయచేసి ఇతర మతస్థుల మీద ఏడకండి. నువ్వు ఐక్యతగా ఉండడం నేర్చుకో, కలిసి ఉండడం నేర్చుకో, ధర్మానికి ఓటేయడం నేర్చుకో. అప్పుడే జూబ్లీహిల్స్ కాదు భారతదేశాన్ని మనం ఏలచ్చు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్స్. సో ఇది బీహార్లో ఖచ్చితంగా గెలుస్తాం, జూబ్లీహిల్స్లో కూడా గెలుస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మెజార్టీ గెలుస్తాం. హిందువుల ఓట్లు హిందూ పార్టీకే పడాలి,
బీజేపీకే పడాలి, ముస్లింలు రాజకీయాలు ఎట్లా చేస్తున్నారో హిందువులు కూడా అట్లాగే రాజకీయం చేయాలి అని ఆయన చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, జూబ్లీహిల్స్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగలేదు. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో చూద్దాం. సో అది రాకేష్ రెడ్డి గారితో జరిగినటువంటి సంభాషణ. కెమెరామెన్ శ్రీరామ్ రెడ్డితో శ్రీకాంత్, ఐ న్యూస్, హైదరాబాద్. బీసీ రిజర్వేషన్ల అమలు విషయం